అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు నిజంగా వెనుకబడిన తరగతులుగా వీళ్ళను రాజకీయ పరంగానే కాదు, నిజంగా వీళ్ళను ఇబ్బంది పెట్టే పరంగా చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే అణచివేత గురవుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ బీసీలే అణచివేతకు గురవుతున్నారు అన్ని విషయాలలో. అయితే దీనికి సంబంధించి బీసీలకంటూ ఒక రక్షణ చట్టం తీసుకురావాలని నిన్న ముఖ్య సమావేశంలో ఒకసారి వివరించారు. దాని సర్కారుపై పోరాటానికి సిద్ధం, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న ప్రభుత్వం అని. ఈ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కానీ ఒకటే వర్గానికి కొమ్ము కాస్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి ఒకటి శనార్థి తెలంగాణలో వచ్చింది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సర్కారుపై సై, పోరాటానికి సై, ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న ప్రభుత్వం, బీసీ అట్రాసిటీ చట్టం తేవాలి, ప్రత్యేక రక్షణ చట్టం లేకపోవడం వల్లే దాడులు, హత్యలు, దూషణలు పెరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీల కంటే బీసీలపైన ఎక్కువ దాడులు. కుమ్మర మల్లన్న జాతర ఘటన దారుణం. బీసీ ప్రభుత్వం అధికారంలో ఉంటే నిందితులు ఎన్కౌంటర్ చేసేవాళ్ళం. కేసును పక్కదారి పట్టించే యత్నం. కేసును పక్కదారి పట్టించే యత్నం. సీఎం రేవంత్ స్పందించకపోవడం దారుణం. బీసీ బిడ్డ కావడం వల్లనే స్పందించడం లేదా? టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మార్చి 2న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపు. మహాధర్నాకు దేనికి పిలుపునిచ్చారంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీ ప్రభుత్వం ఉన్నట్టయితే ఒక కుమ్మెర జాతరలో, మల్లన్న జాతరలో నిజంగా ఒక 2 నెలల పసికందును కాలుతోని తన్నితే చనిపోయింది. దాన్ని పక్కదారి పట్టించేందుకు విశ్వ నానా ప్రయత్నాలు చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి బీసీలకు కూడా రక్షణ లెక్క ఒక అట్రాసిటీ చట్టం ఉండాలి. ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా అవుతుందో బీసీలకు కూడా రక్షణ చట్టం ఉండాలనే నేపథ్యంలో అయితే తెలంగాణలో బీసీలకు రక్షణ చట్టం, అట్రాసిటీ చట్టం తీసుకురావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. ఇటీవల కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సమాజంపై నిత్యం జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. దానికి సంబంధించి ఒకసారి వివరణ చూసే ప్రయత్నం చేద్దాం. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీలపై అనేక దాడులు జరుగుతున్నాయని, వాటిలో కొన్ని మాత్రమే బయటకు వస్తున్నా, మరెన్నో ఘటనలు వెలుగులోకి రావడం లేదన్నారు. కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటన సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అక్కడ కనీసం కరెంటు కూడా లేని పరిస్థితిలో ఈ ఘటన జరిగితే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రశ్నించారు. ఈ తరహా ఘటనలు ఎన్ని రోజులు కొనసాగాలి, దీనిపై శాశ్వత పరిష్కారం ఏమిటి అనే ఆలోచన మధ్యనే ప్రభుత్వంపై పోరాటం సిద్ధమవుతున్నామని స్పష్టం చేశారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం బీసీలకు అట్రాసిటీ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో తెలంగాణలో బీసీలకు రక్షణ చట్టంగా ప్రత్యేక బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కుమ్మెర మల్లన్న జాతర ఘటన ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. వాస్తవానికి ఎస్సీ ఎస్టీల కంటే బీసీలపైన ఎక్కువ దాడులు, దూషణలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం లేకపోవడం వల్లే హత్యలు, దాడులు, దూషణలు పెరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలకు ఎస్సీ ఎస్టీ తరహాలోనే ప్రత్యేక అట్రాసిటీ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం ద్వారా పూర్తిస్థాయి న్యాయం జరుగుతుందని చెప్పలేమని, కానీ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు నివారించే అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. మార్చి 2వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమానికి బీసీ సంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున హాజరై బీసీ రక్షణ చట్టం కోసం తమ స్వరం వినిపించాలని కోరారు. ఇక్కడ విషయం ఏంటంటే, సరే బీసీ చట్టం రావడం వల్ల దాడులు తగ్గిపోతాయి అంటే ఎంతో కొంత ఉపశమనం అయితే కలిగిస్తుంది, ఈ దాడులను ఆపే అవకాశం అయితే ఒకటి కలిగిస్తుంది. అయితే ఇందిరా పార్క్ వద్ద వచ్చే నెల 2వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిజంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఉన్నది. మహాధరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి బీసీ సంఘాలు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్తా ఉన్న నేపథ్యం చూస్తా ఉన్నాం. ఎన్కౌంటర్ చేసేవాళ్ళం తీన్మార్ మల్లన్న. కుమ్మెర జాతరలో ఘటనలో జరిగిన 2 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో బీసీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇప్పటికే నిందితులు ఎన్కౌంటర్ చేసేవాళ్ళమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్మ కాస్తూ బాధితులకు న్యాయం చేయడంలో విఫలమవుతోందని ఆరోపించారు. కుమ్మెర ఘటనలో పోలీసుల వైఖరి సిగ్గుచేయడని, రెడ్లు ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు సరైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని విమర్శించారు. ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఈ ఘటనపై స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. చనిపోయింది బీసీ వర్గాల బిడ్డ కాబట్టే స్పందించడం లేదా? అదే రెడ్డి వర్గానికి చెందిన పిల్లవాడైతే పరిస్థితి వేరే విధంగా ఉండేదా అని ప్రశ్నించారు.
నిజంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఒక బిడ్డ కాబట్టి, ఆడబిడ్డ కాబట్టి ఇంతవరకు స్పందించలేదా? ఒక నిజంగా 2 నెలల పసికందు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు స్పందించకపోవడానికి కారణమైంది. అయితే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించాలి మల్లన్న. తక్షణమే ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో బీసీ అట్రాసిటీ చట్టం తీసుకురావాలని టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. అలాగే కుమ్మరి మల్లన్న జాతరలో పసిపాప మరణానికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపాలని కోరారు. ఒకవేళ నిందితులను వదిలిపెడితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూసి ఊరుకోదని హెచ్చరించారు. బీసీలపై పెత్తనం చేయాలనే ప్రయత్నాలు ఇక సహించబోమన్నారు. బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు తమ సమాజంపై జరుగుతున్న అన్యాయాలను స్పష్టంగా మాట్లాడాలని లేకపోతే తమకు పదవులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వివిధ పార్టీలో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు బీసీ రక్షణ చట్టం కోసం గలం వినిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ మేధావులు, బీసీ సంఘాల నాయకులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారని ఒక వార్తనైతే చూస్తున్నాం. మొత్తానికి ఇక్కడ వట్టి జానయ్య యాదవ్, ఇక్కడ బీసీ సంఘ నాయకులు కానీ, నారగోని సార్ కానీ, తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు, ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు మొత్తానికి పాల్గొన్నట్టుగా చూస్తా ఉన్నాం. అయితే ఈ నెల 2వ తేదీన మహాధారణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎందుకంటే బీసీలకు కూడా అట్రాసిటీ మాదిరిగా నిజంగా పెద్ద ఎత్తున ఏది ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా అవుతుందో బీసీలకు కూడా రక్షణ కవచంలాగా అట్రాసిటీ ఏది బీసీ రక్షణ చట్టం తీసుకురావాలనే నేపథ్యంలో మహాధారణకు పిలుపునిచ్చారు. బీసీ సంఘాలు ఎక్కడున్నా కానీ మన పార్టీలు వదిలేయరు. ఇప్పుడుగా మన రక్షణ కోసం, మన హక్కుల గురించి బీసీలు ఎక్కడున్నా కానీ రాజ్యాధికారం కోసం కొట్లాడాలి, అలాగే మన రక్షణ కోసం కూడా కొట్లాడాలనే విధంగా బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని వచ్చే నెల 2వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద మహాధారణ కార్యక్రమాన్ని పిలుపునిచ్చినారు. దయచేసి మన భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ రక్షణ చట్టాలు రావాల్సిందే. బీసీలకంటూ రక్షణ చట్టం రావాల్సిందే, రక్షణ చట్టం ఉండాల్సిందే. తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిజంగా దీన్ని తీన్మార్ మల్లన్న ముందుకు తీసుకుపోతున్నందుకు ఎంతో గర్వకారణంగా ఉంది.